హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, భారత గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్తో పోల్చింది. మోసాద్ అంటే ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెంట్ ఏజెన్సీ. అయితే విదేశీ గూఢచార కార్యకలాపాల కోసం అమెరికాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA, బ్రిటన్కు MI6, రష్యాకు SVR, చైనాకు గ్వాంపు, అలాగే పాకిస్తాన్కు ISI మాదిరి ఇండియాకు కూడా ప్రత్యేక నిఘా ఏజెన్సీ ఉంది. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీనిని సాధారణంగా రా అని కూడా పిలుస్తారు. అయితే మీకు ఈ రా ఏజెంట్ల గురించి ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మీరు ఏజెంట్, గూఢచారి, గరుడవేగ, గాంధీవదారి అర్జున, బీస్ట్ వంటి సినిమాలు చూస్తే ఈ రా ఏజెంట్ల గురించి అర్థమవుతుంది. ఈ సినిమాలలో రా ఏజెంట్ల గురించి చాలా బాగా చూపించారు. అయితే ఇంతకీ ఈ రా ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు, దానిలో చేరిన తర్వాత ఏం చేయాలి, అందులో శిక్షణ ఎలా ఉంటుంది, అసలు ఈ సంస్థ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ భారత రా ఇంటెలిజెన్స్ యూనిట్ ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ కింద పనిచేస్తుంది. దీనికి ప్రధాన అధికారిని సెక్రటరీ అంటారు. ఆ ఆఫీసర్ కింద స్పెషల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ ఆపరేషన్ డివిజన్, అలాగే డిఫెన్స్ డివిజన్ యొక్క డైరెక్టర్ జనరల్ తదితరులు ఉంటారు. ఈ అధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డిఫెన్స్, మిలిటరీ ఇంటెలిజెన్స్ తదితర విభాగాలలో సమన్వయం చేసుకుంటూ గూఢచార్యం చేస్తూ సమాచారాన్ని పంచుకుంటూ ఉంటారు. అలాగే ఈ అడిషనల్ సెక్రటరీ కింద దేశ, ప్రాంతాల వారీగా స్పెషల్ డివిజన్స్ ఉంటాయి. వాటిని రా భాషలు చెప్పాలంటే డెస్క్లు అని అంటారు. అలాగే ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్, చైనా, ఆగ్నేయ ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాల డెస్కులు, అలాగే స్పెషల్ ఆపరేషన్ డెస్క్ వంటి ప్రత్యేక విభాగాలు కూడా ఉన్నాయి. ఈ యూనిట్లతో పాటు రా ప్రధాన కార్యాలయంలో ఒక ఎలక్ట్రానిక్ సాంకేతిక విభాగం కూడా ఉంది. ఇది విదేశీ అనుమానాస్పద సంస్థలను, వారి వ్యక్తుల టెలికమ్యూనికేషన్, వారి కమ్యూనికేషన్ పరికరాలపై ఇంటెలిజెన్స్ శాటిలైట్ సహాయంతో నిఘా పెడుతుంది. ఈ రా సెక్రటరీ ప్రధాని, స్పెషల్ సెక్రటరీ, అలాగే జాతీయ భద్రతా సలహాదారులతో నేరుగా టచ్ లో ఉంటారు. అలాగే విదేశాలలో గూఢచార సేకరణ చాలా సున్నితమైన అంశం. ఇందుకు భారత ప్రభుత్వం రాని కేబినెట్ కింద ఒక ఏజెన్సీగా వర్గీకరించింది. అలాగే రా కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆడిట్ తదితర అంశాలను పార్లమెంట్లో బహిరంగపరచాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దాని కార్యకలాపాలు అంతర్గత ఆడిట్ గా వర్గీకరించారు. ప్రజలకు రాకి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం మినహాయింపు ఉంది. కానీ ముఖ్యమైన అధికారిక సమావేశాలకు, కాన్ఫరెన్స్లకు రాలోని ఉన్నతాధికారులు లేదా ఆహ్వానం అందిన అధికారులు మాత్రమే హాజరవుతారు. అందువల్ల అధికారుల గుర్తింపు, కార్యకలాపాలు రహస్యంగా ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో రా కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో రా కార్యాలయాలను 7 జోన్లుగా విభజించారు. నార్త్ జోన్ జమ్మూ, ఈస్ట్ జోన్ కోల్కతా, సౌత్ వెస్ట్ జోన్ ముంబై, నార్త్ ఈస్ట్ జోన్ షిల్లాంగ్, సౌత్ జోన్ చెన్నై, సెంట్రల్ జోన్ లగ్నాలా, వెస్ట్ జోన్ జోధ్పూర్లో ఈ కార్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రధాన మెట్రో నగరాల్లో వివిధ పేర్లతో రా కార్యాలయాలు పనిచేస్తున్నాయి. అలాగే ఆ సంస్థ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఏజెంట్లు అక్కడి నుంచే పనిచేస్తారు. ఈ రా కార్యాలయాల్లో ముఖ్యంగా సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ట్రాన్స్ఫర్ ఆఫీసర్స్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్, మినిస్ట్రీ సిబ్బంది ఉంటారు. అలాగే ఈ రా ఏజెంట్లు విదేశీ మిషన్ల సమయంలో వారి సంబంధిత విదేశాలలోని రాయబార కార్యాలయంలో నేరుగా కమ్యూనికేట్ చేస్తూ పనిచేస్తారు. ఇప్పుడు రా అధికారులను ఎలా ఎంపిక చేస్తారో చూద్దాం. సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్ వరకు ఉద్యోగ నియామకం ఎక్కువగా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. వారి ఎంపిక కేబినెట్ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన అధికారులను, కానిస్టేబుళ్లను, సైనికులు తదితరులను రా ఫీల్డ్ వర్క్ లో నిమగ్నం చేసేందుకు ఎంపిక చేస్తారు.
అలాగే ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైన వారిలో డిపార్ట్మెంట్లో చేరడానికి అర్హత ఉన్న అధికారులను రా గుర్తిస్తుంది. కొన్నిసార్లు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో చేరిన తర్వాత అర్హత గల వారిని రా సంప్రదించి సంస్థలో చేరాలని ఆహ్వానిస్తుంది. అలాగే గ్రూప్ 1 అధికారులకు కూడా అవకాశం దక్కవచ్చు. దీంతో పాటు రా వ్యవస్థలో శాశ్వతంగా ఉద్యోగం పొందిన అధికారులకు ఐపీఎస్, ఐఏఎస్ వంటి మెరిట్ సర్వీస్ కోడ్ను ఆర్ఏఎస్ ఇస్తారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారిక కమ్యూనికేషన్లో ఈ కోడ్తో కూడిన పేర్లకు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే వారు రా గూఢచారి సంస్థకు చెందిన వారని సంబంధిత శాఖ సీనియర్ అధికారికి తెలుస్తుంది. ఇప్పుడు రా ఏజెంట్లకు శిక్షణ ఎలా ఇస్తారో చూద్దాం. రా వ్యవస్థలో ఫీల్డ్ ఆఫీసర్లకు లేదా ఏజెంట్లుగా పనిచేసే వారికి శిక్షణ కఠినంగా ఉంటుంది. ప్రాథమికంగా వారికి వారి మాతృభాష ఇంగ్లీష్, హిందీ కాకుండా 1-2 విదేశీ భాషల్లో కూడా ప్రావీణ్యం ఉండాలి. అలాగే వారు రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో చేరిన వెంటనే మొదటి సంవత్సరం గూఢచార సేకరణపై శిక్షణ పొందుతారు. ఆ తర్వాత ఫైనాన్స్, ఎకనామిక్ అనాలిసిస్, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ ఫారెన్ పాలసీ, డిప్లొమాటిక్ ఆపరేషన్లో శిక్షణ ఇస్తారు. అలాగే ఈ అధికారులు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో ఏదైనా డిపార్ట్మెంట్లో సాధారణ జూనియర్ అధికారి, అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తూ నిఘా సమాచార సేకరణలో శిక్షణ పొందుతారు. అలాగే ఈ శిక్షణను ఢిల్లీ శివార్లోని గురుగ్రామ్లో అంతర్గత శిక్షణ, భాషా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లకు తదుపరి 2 ఏళ్ల పాటు అధునాతన శిక్షణ పేరుతో ఫీల్డ్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇస్తారు. అంటే సాధారణ పరిస్థితులలో ఎలా పనిచేయాలి, విదేశాల్లోకి ఎలా వెళ్ళాలి, అక్కడి నుండి తప్పించుకొని స్వదేశానికి ఎలా రావాలి, విదేశాల్లో పట్టుబడితే ఏం చేయాలి, పరిచయాలు ఎలా ఉండాలి, మారువేషంలో జీవించడం ఎలా అనే అంశాలతో పాటు మార్షల్ ఆర్ట్స్, ఆయుధాల నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. అలాగే శారీరక శిక్షణ కోసం వారిని కొన్ని నెలలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ కాలేజ్కి కూడా పంపించి శిక్షణ ఇప్పిస్తారు. అయితే రా వ్యవస్థకు ప్రత్యేక విమానాలు ఉంటాయా అంటే ఉంటాయని చెప్పాలి. అవి అత్యవసర మిషన్లు, ఉన్నత స్థాయి అధికారుల ప్రత్యేక కార్యకలాపాల కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు ఉంటాయి. కానీ ఏ ఏజెంట్ కూడా విమానం ఎక్కి తన ఇష్టానుసారం తిరగలేరు. తనకు తోచినప్పుడల్లా శత్రువులపై దాడి చేయకూడదు. కేవలం వైమానిక నిఘా, రక్షణ పనుల కోసం రాలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుంది. దీనికి ప్రత్యేక అధికారి నేతృత్వం వహిస్తాడు. అలాగే అదనంగా విదేశాల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ కు నాయకత్వం వహించడానికి ప్రత్యేక కార్యదర్శి హోదాలో సీనియర్ అధికారి ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.